హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఏజే. సో ఈరోజు రైడ్ వచ్చేసి అందరికి తెలిసినదే. ఏమంటే నేను కూడా చాలాసార్లు వెళ్ళాను. అండ్ నా షైన్తో ఫస్ట్ రైడ్ చేసింది కూడా నేను ఆ ప్లేస్కే. సో మీకు నేను చెప్పనవసరం లేదు, కింద కార్డులో చూస్తే కనుక అర్థమైపోతుంది, టైటిల్ చూస్తేనే అర్థమైపోతుంది మీకు నేను ఎక్కడికి వెళ్తున్నాను. సో నేను వచ్చేసి గండికోట వెళ్తున్నాను అనమాట. సో నాకు 2 రూట్లు తెలుసు గండికోటకి. ఒకటి ఇట్లా కోవిలగుండ్ల మీద వీలవాడ అటు వెళ్ళొచ్చు, ఇంకోటి ఆళ్ళగడ్డ హైవే మీద అనమాట. సో నేనేంటంటే ఇట్లా ఆళ్ళగడ్డ రూట్ అయితే వెళ్తున్నాను, వచ్చేటప్పుడు రిటర్న్ ఇట్లా కోవిలగుండ్ల రూట్ వస్తాను. వచ్చేసి 8 అయింది, 8 అయినా కూడా చాలా అట్లానే ఉంది. సో గండికోట ఇక్కడ నుంచి మనకు 90 కిలోమీటర్స్ ఉందన్నమాట. నంద్యాల టు గండికోట 90 కిలోమీటర్స్. అప్ అండ్ డౌన్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 180 కిలోమీటర్స్ అట్లా వస్తుంది అనమాట. సో చూద్దాం. ఇప్పుడే ఫ్యూల్ కూడా వేయించాను. మా ట్రాఫిక్ క్లియర్ అవుతుందే కాదు, ఇది ఎంత టైం పడుతుందో. ఇంకా అటు నుంచి రైడ్ కొట్టేది బెటర్ అనుకుంటా. సందు దొరికింది నాన్న. అట్లు పోతే కనుక ఇంకా తెల్లారేది అట్లుంది నిజంగా, సీరియస్లీ. అక్కడ ట్రాఫిక్ కదా అటు సైడ్ అయితే. అంటే ఇది నూనెపల్లె ఫ్లైఓవర్ అనమాట. లారీలు చూడండి, ట్రాక్టర్స్ చూడండి ఎట్లున్నాయో, ఎక్కడికి వెళ్ళేటివి అయిపోయి. పత్తి అనమాట, దూది కాటన్ ఉంటుంది కదా, ఆ ట్రాక్టర్స్ అయితే ఇవి. చాలా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. వామ్మో, 50 పైన ఉంటాయి ట్రాక్టర్స్ అన్నీ ఇక్కడ, అన్నీ కాటన్వే. నంద్యాల టోల్ ప్లాజా వచ్చేసి అక్కడ ఉందన్నమాట. అయ్యో, ఇంకా దండిగా ఉన్నాయి అబ్బా లారీలు. అందు ఫైనల్లీ బ్యాక్ ఆన్ హైవే. ఓకే, ఇదాకైతే కెమెరా యాంగిల్ అయితే అంతగా లేదనమాట, మంచిగా లేదు. సో అందుకనే ఇప్పుడు చేంజ్ చేశాను. అది మరి లో ఉందనమాట, అసలు ఈడికి కట్ అయిపోయింది, ఇంకా పైది ఏం కనిపించట్లేదు. అందుకోసం ఆగి ఇక్కడ కొంచెం సెట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు నైట్ క్యాంపింగ్ తీసేశారు అక్కడ గండికోటలో. నైట్ క్యాంపింగ్ చేయాలి గండికోటలో. ఇంకా నెక్స్ట్ లెవెల్ లేటెస్ట్ అప్డేట్ కానీ తెలుసుకోవాలనుకుంటే నా కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. సో అక్కడ ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, ప్రతిదీ పోస్ట్ చేస్తాను, ప్రతి అప్డేట్ పోస్ట్ చేస్తా. సో ఇన్స్టాని ఫాలో అవ్వండి. అంటే ఈ హైవే అంతా చూపించి నాకు మిమ్మల్ని బోర్ పెట్టదలుచుకోలేదు. లారీ కింద పడింది, ఏం కాకుండా కోరుకోవాలి. కమలా పంప్ అనమాట, డివైడర్కి ఏం కూర్చుంది. ఏంటంటే ఎంత బాగుంటుంది. చాలా నష్టపోయారు అయితే పాపం. ప్రజెంట్ వచ్చేసి మనము ఆళ్ళగడ్డలు ఉన్నాం అనమాట. సో ఇక్కడ మెయిన్ సెంటర్ అనమాట. ఇట్లా వెళ్తే కోయిలకుండలో మనం ఇటు వెళ్ళాల్సింది స్ట్రైట్ అనమాట. ఆడ ఒక పిల్లోడు ఉండి ఇట్లా, అన్న నాది బస్ మిస్ అయింది, ఈరోజు ఎగ్జామ్ ఉంది అది అంటే డ్రాప్ చేసే అబ్బాయిని. సో అందుకోసం ఆ అబ్బాయి కోసమని నేను ఊర్లోకి వచ్చాను అనమాట. ఎక్కడ? థ్యాంక్స్. స్ట్రైట్ అనమాట రూటు. నేను అన్నీ ఏందో తెలియని రూటే వెళ్తా అనమాట, ఎంచుకుంటా. నాదొక తీట కానీ నేనొక తీట కానీ, సీరియస్లీ. యాక్చువల్లీ ఇది పొద్దుటూరు రూట్ అనమాట. నేను రూట్ అయితే తప్పాను అనమాట, సీరియస్లీ. ఇది పొద్దుటూరు రూట్ ఇది. సో ఇదే అనమాట రూట్, ఇదేనంట. మనం అదంతా తిరిగి అంతా ఇబ్బంది పడినాము. ఇది రూట్, జమ్మలమడుగు రూట్ అయితే. లొకేషన్ చూడండి, అస్సలకి అవసరం ఉంది. హనిగాడు చూడండి, సూపర్ ఉంది కదా లొకేషన్ అయితే. చాలా బాగుంది లొకేషన్. అండ్ ఫాగ్ అస్సలకైతే ఇంకా పోలేదు, అంతా అట్లనే ఉంది. మంచి అయితే చాలా బాగుంది. జమ్మలమడుగు ఇప్పుడే రీచ్ అయ్యాము. టైం వచ్చేసి 10:30 అయింది. అసలు రోడ్డు అయితే అతి దారుణంగా ఉంది. అనవసరంగా నేను ఆ రూట్లో వచ్చా. ఎట్లాగో కోయిలకుండ రూట్ వచ్చినా కొద్దిగా బాగుండేది. అసలుకి అయితే 1 వే రూట్ అంతా కూడా నడుగులు పట్టుకుపోయినాయి, సీరియస్లీ. చాలా దారుణంగా ఉంది రోడ్ అయితే. ఇంకా ఇప్పుడు ఆ గడ్డివామ వెళ్తుంది కదా, ఆ రూట్ అయితే వెళ్ళాలి.
గండికోట 11.6 కిలోమీటర్లు ఇక్కడ నుంచి రైట్ తిరగాలి ఈ బ్రిడ్జి దాటి. ఈ బ్రిడ్జి సూపర్ ఉంటుంది అబ్బా. ఇసుక మొత్తం ఇదంతా ఇసుక తెలుస్తుంది. ఎండ అయితే చాలా ఉంది. ఇంకా ఇక్కడ నుంచి గండికోట 11 కిలోమీటర్లు మాత్రమే. అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, చూడండి ఇట్లా బాగుందో. అండ్ ఇక్కడ మైలవరం డ్యామ్ కూడా ఉంది. సో మేబీ కుదిరితే అక్కడికి కూడా వెళ్తా. అక్కడ బోటింగ్ అంత బాగుంటుంది అన్నమాట, బోటింగ్ కూడా ఉంటుంది. చూస్తా, కుదిరితే వెళ్తా. టైం వచ్చేసి 10:46 అయింది టైము. చాలానే పట్టింది నేను వచ్చేసరికి 2 అవర్స్ అయింది బస్సులో. 11 కిలోమీటర్లు అంతే ఇక్కడ నుంచి. ఇప్పుడు ట్రాక్టర్ వచ్చింది కదా, ఈ రూట్ అయితే వెళ్తారు మైలవరం డ్యామ్కి. అండ్ గండికోట ఇట్లా మైలవరం డ్యామ్ ఇట్లా వెళ్తారు అనమాట. తిందాం ఇక్కడ. టిఫిన్ ఏం లేదు. సో టిఫిన్ ఇక్కడ కూడా లేదంట. గండికోట బ్యాక్ టు గండికోట సంథింగ్ ఏం చేయలేం మనం. ఇంకా టిఫిన్ స్కిప్ చేస్తా. బోటింగ్ ఇది అనుకుంటా, ఇది ఈ రూటే అనమాట. బోటింగ్ ఈ రూటే. అండ్ అది కానొస్తుంది కదా అక్కడ వాటర్ అంతా కూడా మైలవరం అనమాట, మైలవరం వాటర్ అనమాట అది. మైలవరం అబ్బా, రోడ్డు చూడండి ఎట్లుందో, పిచ్చి ఎక్కుతుంది సీరియస్లీ. ఆసంగా ఉంది రోడ్డు అయితే, మంచిగా రికార్డ్ అవుతుందో లేదు ఇది. దాని అంతటా అదే ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది అనమాట. ఏంటో అర్థం కావట్లా. గండికోట వ్యూ అయితే అక్కడ కానొస్తుంది కదా, అది మైలవరం. అండ్ రోడ్ చూడండి ఎట్లుందో. చాలా నాకు ఏంటంటే భయం వేస్తుంది. ఇక్కడ ఫ్యూల్ అయిపోయిందని పడింది అనమాట. సో అది కొద్దిగా టెన్షన్ కొడుతుంది. బండి ఆగిపోతే కనుక దుబ్బుకుంటూ వెళ్ళాలి. ఈ రూట్లో అందరూ అసలుకే ఫస్ట్ ఎవరు కూడా ఆఫరు ఈ రూట్ అయితే. చూడండి వ్యూ సూపర్ ఉంటుంది. అప్పుడు తోట ఉన్నది అబ్బా, రోడ్డు వేసారులేండి. లేదంటే కనుక మరి కిందికి డౌన్ ఉండదు అంతా. రోడ్ వేసేసారు అంతా కూడా మంచిగా. సో మీకు కనిపిస్తున్నాయో లేదో తెలీదు, అది అక్కడ చూడండి కోట గోడలు పడిపోయాయి అంతా కూడా. ఎంట్రీలో ఉన్నాయి, గండికోట ఎంట్రీ అనమాట ఇది. అదిగోండి మొత్తం కూడా పడిపోయారు గోడలు. ఎంతెంతలా ఉన్నాయి చూడండి రాళ్ళు. అక్కడ అంత ఉన్నాయి మొత్తం కూడా. చుట్టూ ఏముంది ఇది, ఇక్కడ లోయలు అందు. ఇదంతా కూడా ఉన్నట్టుండదు, ఇదంతా కూడా ప్రహరీ గోడ అని అనుకుంటా. చూడండి ఇది కూడా పడిపోయింది అంతా కూడా. ఇంకా చాలా ఉంది కదా, అదంతా చాలా చుట్టుకుంది. సో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ హోటల్ అనమాట స్టే చేసింది గండికోట. అప్పుడైతే బ్లాగ్ ఏం చేయలేదు. హరిత హరిత రిసార్ట్స్ ఇందులో అనమాట నేను స్టే చేసింది నైట్ స్టే. అండ్ క్యాంపింగ్ వచ్చేసి అక్కడ చేశాను ఒకసారి వచ్చినప్పుడు. క్యాంపింగ్ అయితే అక్కడ ఉందన్నమాట, అక్కడ క్యాంపింగ్ అయితే చేశాను. అక్కడ ఉన్నాయన్నమాట, అది అక్కడ టెంట్స్ కానీ వస్తున్నాయి కదా, అదే క్యాంపింగ్ అనమాట. క్యాంపింగ్కి అది అనమాట. ముందు పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత అక్కడికి వెళ్దాం క్యాంపింగ్కి. ఇదే అనమాట ఎంట్రీ, గండికోట ఎంట్రీ. సో ఉంటుంది అయితే. అంటే ఇంకొకటి, ఈ కోట చుట్టూ మొత్తం కూడా ఫస్ట్ ఎంట్రీ ఇది ఒకటే మాత్రం అనమాట. కోట మొత్తం కూడా ఒకటే ఎంట్రీ, ఇదే అది. అబ్బా, రాయల్ ఎంట్రీ అయితే. అది చూడండి ఎట్లుందో. ఓహో, తలుపు అనమాట ఇది. ఓహో, చాలా గట్టిగా ఉంది. నాకు తెలిసి 10 మంది 20 మంది కావాలనుకుంటా ఇది డోర్ ఓపెన్ చేయడానికి.
ఇది అనమాట ఎంట్రీ. ఒకటే ఎంట్రీ, మనం ఎక్కడ చూసా కూడా మొత్తం ఒకటే ఉంటుంది. అండ్ ఏం లేదు, అది పైన ఉంది కదా, అది చూడండి అసలు మామూలుగా లేదు. ఇది చార్మినార్, దీన్నే చార్మినార్ అంటారు. అండ్ మెయిన్ ఇది అనమాట జైలు, మాధవరాయ స్వామి టెంపుల్, జుమ్మా మసీద్, చార్మినార్, ధ్యానగరం, రంగస్వామి దేవాలయం, ఇవి ఉన్నాయన్నమాట. సో మనము ఎంట్రీ అయిన వెంటనే ఫస్ట్ మనకు లెఫ్ట్లో వచ్చేది ఇదే కారాగారం, జైలు. చూద్దాం లోపలికి వెళ్ళేసి, ఒకసారి జైలు లోపలికి వెళ్ళేసి మనం బందీ అయిపోదాం. ఇదే అనమాట కారాగారం ఎంట్రీ, జైలు ఎంట్రీ. ఇది చాలా పెద్దగా ఉంది. ఇది నేను ఏదో అనుకున్నా, చాలా పెద్దగానే ఉంది లోపలికి ఎంట్రీ. ఇది చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇది డిజైన్ కానీ అందులో వాసన ఉంది, గబ్బిలాల వాసన వస్తుంది. ఎంత చాలా దరిద్రంగా ఉంది వాసన. ఇది కర్మాగారం. ఇది ఇక్కడే వేసేవారు అనమాట. వాళ్ళను మామూలు బందిపోట్లు ఉంటారు కదా, వాళ్ళందరినీ ఇందులో వేసేవారు అనమాట. అంటే ఇటు పక్క ఒకటి ఉంది, ఇటు పక్క ఒకటి ఉంది. అమ్మో చాలా భయంకరంగా ఉంది, నేను పోలేండి. అంటే ఇటు చూడండి వ్యూ, మొత్తం చుట్టూ అంతా కూడా ప్రహరీ గోడనే ఉంది మొత్తం దీని చుట్టూ. అండ్ అక్కడ నుంచి వ్యూ అయితే అదిరిపోయింది కదా, మామూలుగా లేదు వ్యూ అయితే. ఇదే అనమాట. ఇంకా మనం చూడాల్సినవి చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, చాలా దండిగా ఉన్నాయి. సో బయటకు వస్తే ఇలా ఉంది. అక్కడ జుమ్మా మసీద్ కానొస్తుంది, అక్కడ కానొస్తుంది కదా జుమ్మా మసీద్. అండ్ దాని పక్కలే రంగస్వామి టెంపుల్ ఉంది. ఇది ఇంకా వెళ్దాము, ఇంకా చూసేది చాలా ఉన్నాయి. ఇంకా జుమ్మా మసీద్ అన్నీ చూడాలి. అండ్ నెక్స్ట్ అక్కడ టెంపుల్ కానొస్తుంది కదా, అది వెళ్దాము. అంటే అది సాహసం మూవీలో ఉన్న టెంపుల్, అదే పాకిస్తాన్లో ఉంది కదా, వాళ్ళు వెళ్తారు కదా ఆ టెంపుల్ అనమాట అది. సో ఇప్పుడు అక్కడికి వెళ్దాము. సో మాధవరాయ స్వామి దేవాలయం. ఓకే, రోడ్డు ఏమంత బాగాలేదు. మాధవరాయ టెంపుల్. అమ్మో చాలా దారుణం ఉంది రోడ్ అయితే. ఫ్రీ మసాజ్ అయితే. అంటే ఇది బాయ్ అనుకుంటా. ఓకే ఓకే, ఇది బాయ్. బాయ్ 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 బాయ్. ఎప్పుడు పోలా? ఓహో, ఇది చూడండి ఇక్కడ చెట్లుందా. ఇదే అనమాట అది. వావ్ వావ్, నైస్. దారి చూస్తేనే దారుణంగా ఉంది అని బెట్ట. ఇదే అనమాట మాధవరాయ స్వామి టెంపుల్. ఇప్పుడు అది గోపురం కానొస్తుంది కదా 4, అలా ఇంకా 3 ఉన్నాయంట. ఆ 3 ఇట్లా నవాబుల కాలం వచ్చిన తర్వాత
మొత్తం కూడా పడగొట్టేశారు. సో ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుందంట. సో మనం ఎక్కువ అవసరం లేదనమాట, కొంచెం లైట్గా తీసేసుకొని వెళ్తాము. దీని పైకి ఎక్కడానికి దారి ఏమి ఉండాలబ్బా. సాహసం మూవీ చూసావు కదా, ఇదే ఎంట్రీ అనమాట. చూడండి గోడ ఎంత పెద్దగా ఉందో. ఇది ఏదో మండపం మాదిరి ఉంది. ఇది డోర్స్ చూడండి ఎట్లున్నాయో. నేను గుడి అయితే ఇదే అనమాట. అంటే సాహసం మూవీ జరిగింది కదా, అక్కడే అనమాట అది. సో ఇప్పుడు అక్కడ వెడ్డింగ్ జరుగుతుంది అనేసి నేను వెళ్ళట్లేదు అనమాట. ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది అనమాట, అందుకని అక్కడ వెళ్ళట్లేదు. అండ్ లోపలికి వెళ్ళడానికి ఇది రూట్ అనమాట, చాలా బాగుంది రూటు. లోపల మెయిన్ గర్భగుడి వచ్చేసి ఇప్పుడు లేదు, గుడిలో అంత లేదు. అంత గబ్బిలాల వాసన వస్తుంది ఇక్కడ అనమాట. ఇది మెయిన్ గుడి. అంత గబ్బిలం వాసన వస్తుంది అంతా కూడా. అండ్ ఇది చూడండి చాలా బాగుంది. అండ్ ఇది మెయిన్ అనమాట, ఇది మండపం అనమాట. అండ్ అక్కడే సాహసం మూవీ పడింది కా, అది ఇక్కడే అనమాట. వెళ్దాం వేరే చోటుకి. అటు జుమ్మా మసీద్ అటు సైడ్ అయితే వెళ్తాము. చాలా పెద్దగా ఉంది ఇది. యాక్చువల్గా మెయిన్ ఇదే హైలైట్ చేద్దాం అనుకున్నా, కానీ లోపల అంతా కూడా వెడ్డింగ్ షూట్స్ అయితే జరుగుతున్నాయి. సో నాకు కూడా అంత కంఫర్ట్ లేదు వాళ్ళకంతా అట్లా తీయడం. సో అందుకోసం నేను కొద్దిగా తీసాను అంతే, చెప్పలేను. కానీ చాలా దారుణంగా ఉంది. అండ్ కొన్ని మంచి మంచి డ్రోన్ షాట్స్ కూడా పెడతా కన్ఫర్మ్ అయితే. అక్కడ కనిపిస్తుంది కదా జుమ్మా మసీదు, అండ్ అక్కడ రంగస్వామి టెంపుల్ ఉందన్నమాట. అయ్యో 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 బుడద. ఈ బుడద మాత్రం నేను ఏ రైడ్ కొని నాకు వదలదు కదా. ఇది అమ్మ ఉండాలా, నాకు దోస్త్ అయిపోయింది అది నాకు ఈ బుడద. ఈరోజు చాలామంది వచ్చారు, బాగానే వచ్చారు ఈరోజు. బైక్ అట్లా పని వచ్చేసి ఇక్కడ వచ్చాను. యాక్చువల్గా ఇది కట్టారనమాట కొత్తగా, చూపిస్తాను. ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది లేదు, కట్టారు. వచ్చినప్పుడు ఈ ప్లేస్ ఏది లేదు, అంతా కూడా చెత్తగా ఉన్నది అంతా. సో యాక్చువల్గా అది కోనేరు అనమాట. ఈ ఊరి వాళ్ళందరూ కూడా అక్కడ ఇవే వాటర్ తాగుతారు, మొత్తం కూడా ఇవే తాగుతారు అనమాట. ఇదంతా కూడా కట్టారు బాగా నీట్గా. సో వెళ్దాం, నాకెందుకు కానీ అది మర్యాద రామన్న సినిమాలో చూపిస్తారు కదా, అది ఇదే అనమాట జుమ్మా మసీదు. చాలా బాగుంటుంది ప్లేస్ అయితే, చాలా ప్రశాంతమైన ప్లేస్ అయితే. చాలా బాగుంది అబ్బా, సీరియస్లీ. చూడండి ఎంట్రీ చూడండి, చాలా బాగుంది. అంటే ఇదేంటో తెలియదు మరి, ఐ థింక్ ఇదేంటో మరి. పైన డిజైనింగ్ కూడా సూపర్ ఉందబ్బా. సో వెళ్దాం ఇంకా. యాక్చువల్గా నేను రాంగ్ టైంలో వచ్చినట్లున్నా, సీరియస్లీ. చాలా అంటే వెడ్డింగ్ షూట్ చాలా మటుకు చాలా జరుగుతున్నాయి. మ్యాప్ ఇది ఓల్డ్ గేటు, లోపలికి వెళ్దాం ఒకసారి.
ఇక్కడ పండిన పంట కూడా ఇక్కడ స్టోరేజ్ చేస్తారనమాట. ఇదనమాట. నాకు గబ్బిలాలు ఉన్నాయి అక్కడ. నాకు గబ్బిలాలు అంటే చాలా భయం. సో పెన్నా లోయకి అయితే వెళ్దాము. అండ్ లోయకి చాలా హిస్టరీ ఉందండి. ఆ లోయలో ఇంతవరకు రాయేసిన వాళ్ళు లేరనమాట. అంటే లోపలికి నీళ్ళలోకి మేబీ వాటర్ వచ్చినాయి అంటున్నారు. చూడాలి. స్వామి టెంపుల్ అనమాట ఇది. అక్కడికి కూడా వెళ్దాం ఒకసారి. అంటే ఇటు వెళ్తే లోయకి వెళ్తాం, పెన్నా లోయలోకి. అండ్ ఇటు రంగస్వామి టెంపుల్ అనమాట. మర్చిపోతున్నాం. రంగస్వామి టెంపుల్కి అయితే వచ్చాము. లోపలికి వెళ్దాం, లోపల నుండి చూద్దాము ఏమన్నా ఉందా లేదో. అండ్ ఇప్పుడైతే గుడి లేదు, చూద్దాం ఒకసారి. బాగుంది. సేమ్ ఇదాక చూసిన గుడి లాగానే ఉంది. గుడికి అటు ఇటు ఏనుగులు ఉన్నాయి. ఏదో రూమ్స్ అనుకుంటుంది, రూమ్ మాదిరి ఉంది. అక్కడ లోయ కానొస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. లోయలోకి లోయ ఇదే అనమాట. సైరా నరసింహారెడ్డిలో కూర్చుంటాడు కదా, అదే అనమాట చిరంజీవి గారు కూర్చునేది. మంచిగా ఇక్కడైతే కూర్చొని చూస్తున్నారు అనమాట. ప్రతి ఒక్కరు ఫొటోస్ గీటోస్ అనేది చంపి పెడుతున్నారు. నేనైతే ప్లేస్ని అయితే ఎంజాయ్ చేస్తున్నా. బ్లాగ్ అయితే చేయలేదు, ఛాన్స్ అయిపోయింది. సీరియస్లీ ఎంజాయ్ చేస్తున్నా. అబ్బా ఫీల్ అవుతున్నా, రైడ్ని ఫీల్ అవుతున్నా. అందుకని బ్లాగ్ ఏం సరిగ్గా చేయట్లేదు. ఫుల్ రైడ్ ఎంజాయ్ చేస్తున్నా మంచిగా. అంటే చాలా రోజులైంది కదా అనేసి ఇక్కడ కూర్చొని ఇంకా మంచిగా ఇట్లా కాళ్ళు ఊపుకుంటూ ఎంజాయ్ చేస్తున్నా. ట్రెక్కింగ్ అక్కడ అనుకుంటా, కింద ఆడ ఫోర్ట్ ఉంది కదా, అక్కడ నుంచి అక్కడ కిందికి వస్తారు అనుకుంటా ట్రెక్కింగ్కి. ట్రై చేయాలి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రెక్కింగ్ కూడా ట్రై చేయాలి. సో నెక్స్ట్ టైం కొద్దిగా ఎర్లీగా రావడానికి ట్రై చేస్తా, తొందరగా రావడానికి. సో ఇప్పుడు కోట నుంచి అయితే వచ్చినాను. ఇప్పుడే బయటకు వచ్చా కోట నుంచి. సో అండ్ ఇక్కడ టెంట్స్ ఉన్నాయంట. యాక్చువల్గా నేను నైట్ కాల్ చేసిన టెంట్ కోసం, లేవు అవైలబుల్ లేవు అది ఇది అన్నాడు. శివ అనేసి అబ్బాయి గండికోటలో తెలుసు అనమాట. సో ఇదే అనమాట టెంట్స్ అన్నీ కూడా. అక్కడ ప్లేస్ బాగుంటుంది అబ్బా, చాలా బాగుంటుంది. లాస్ట్ టైం టెంట్ తీసుకునేది అక్కడ తీసుకున్నాను అనమాట. అదే ఇక్కడ ఉన్నాయి కదా, ఈ ఏరియాలోనే తీసుకున్నాను టెంట్. ఇదే టెంట్స్ అనమాట. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అది అక్కడ ఉంటేనే. సో ఇప్పుడు టెంట్స్ ఉన్నా కూడా ఇంకా ఓపెన్ చేయలేదంట టెంట్స్. అలో పర్మిషన్ ఇవ్వలేదంట నైట్కి. కానీ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉంటుంది తెలుసా. సో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, అది మైలవరం డ్యామ్. అది మొత్తం కూడా పొగతో నిండిపోయింది అంతా కూడా అనమాట. ఇంకా బయలుదేరదాం మనం కూడా. అండ్ ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ చేయొచ్చు అనమాట కిందికి. సో ట్రెక్కింగ్ చేసేది ఇక్కడే అనమాట, కింద నుంచి ట్రెక్కింగ్ చేస్తారనమాట. రియల్లీ చాలా బాగుంది ప్లేస్ అయితే.
ఇక్కడ బృందావనం హోటల్లో మంచి బిర్యానీ అయితే తిన్నాను. చాలా బాగుంది బిర్యానీ అయితే. సీరియస్లీ సో టేస్ట్ అయితే బాగా మంచిగా ఉంది. ఇప్పుడు తినేసి ఇంకా బయలుదేరదాం. ఇంకా ఎక్కువ షాప్ లేదు. అండ్ మనమైతే కోయిలకుంట వచ్చేసాము. జస్ట్ కోయిలకుంటకు ఒక 2-3 కిలోమీటర్స్ అనుకుంటాం అంతే.